అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బోరబండ డివిజన్ లో ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ప్రస్తుతం బోరబండ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎన్నికలు సజావుగా సాగుతున్నాయా? ప్రస్తుతం నేను బోరబండ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నాట్కో ప్రభుత్వ స్కూల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పోలింగ్ మందకొడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. దాదాపు 3 గంటలుగా పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా స్లోగా ఉంది. చలికాలం కూడా కొంత ఎఫెక్ట్ కనిపిస్తున్నట్టు నేపథ్యం అయితే ఉంది. మనం చూస్తూ ఇక్కడికి వికలాంగులు కావచ్చు, లేదంటే వృద్ధులైనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా వీల్ చైర్లో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓటు వేయించుకునేందుకు అందరూ కూడా ఇక్కడికి స్పెషల్ వాలంటీర్లను పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగిందమ్మా? మీకు మొన్న అవకాశం కల్పించారు కదా ఇంట్లో కూడా ఓటు వేయడానికి, అది మీకు ఏమన్నా మీరు అప్లై చేసుకోలేదా? చేసుకోలేదా? ఏం చదువుకున్నారు మీరు? ఓటర్ చైతన్య గురించి చెప్పావా? అంటే నువ్వు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది హాలిడే ఇచ్చిందని చాలా మంది ఇండ్లలో ఉంటారు. మీరు చాలా రిస్క్ తీసుకొని వెహికల్ ఉన్నా లేకపోయినా వాళ్ళు అవకాశం ఉంది కాబట్టి దీంట్లో వచ్చారు. లేకపోతే ఇంకో పద్ధతిలో వేరే వాళ్ళు ఎత్తుకొని కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎట్లా ఓటు విలువ చెప్పండి అసలు. ఓటు అనేది ఎంత పవిత్రమైంది? ఓకే, రైట్. మీరు చెప్పు బ్రదర్, మీకు ఎంతమంది తీసుకొచ్చారు పొద్దున్న నుంచి? ఒక 10 మెంబర్స్ తీసుకొచ్చి ఉంటాం సార్, అప్ అండ్ డౌన్. ఎన్ని ఉన్నాయి వెహికల్స్ ఇక్కడ? 2 వెహికల్స్ ఉన్నాయి సార్, 2 మెంబర్స్ ఉన్నాం దాన్ని. ఎవరెవరు కూర్చోబెట్టుకుంటున్నాం? ఓల్డ్ ఏజ్ పీపుల్, వికలాంగులు, ఇంకా నడవడానికి రాని వాళ్ళకి వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు కూడా మేము, కాకపోతే మేము ఉండకూడదు దగ్గర. అంతే అంతే. ఓకే, రైట్. ఏదైనప్పుడు కూడా మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా ఓటు వేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏ ఏరియా నుంచి వచ్చారమ్మా మీరు? ఐడి కార్డు नहीं लेके आई थी, भूल गई तो आप जा रहे लाने. ఓకే, మీరంటే ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ ఫ్యాక్టరీలో ఉంటామండి. ప్రతి సంవత్సరం ఓటు వేస్తుంటారా? ప్రతి సంవత్సరం వేస్తాం, ప్రతి దానికి వేస్తాం. లాస్ట్ టైం లోక్సభ ఎన్నికలకు వేశారు, అన్నిటికి వేసాం. ఓటు విలువ గురించి ఏమన్నా మీకు తెలుసు? ఓటు విలువ తెలుసు కదా, అందుకే వచ్చారు. కొంతమంది ఓటు వేయకుండా ఇంట్లో ఉంటారు, అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమన్నా? ఏం చెప్పలేము కానీ వెయ్యాలి. ఓటు మన హక్కు కాబట్టి మనం వెయ్యాలి కంపల్సరిగా, ఖచ్చితంగా వెయ్యాలి. ఎలక్షన్స్ గురించి మీకు పూర్తిగా తెలుసు? పూర్తిగా తెలీదు, ఏదో కొంచెం అంతే. ఓకేనా, రైట్. చూస్తున్నాం చాలా మంది కూడా ఓటర్లు చైతన్యం గురించి చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇళ్లలో ఉండి ఓటు వేయకుండా ఉండేవాళ్ళు, అది సరైనది కాదు. ఓటు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎంత రిస్క్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు అన్ని కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకించి జిహెచ్ఎంసీ అనుసంధానం చేస్తూ ఇక్కడ ఓటర్ అసిస్టెంట్స్ బూత్గా వారిని డిస్ప్లే చేశారు. ఇక్కడ అందరూ కూడా బయట పొలిటికల్ పార్టీ వాళ్ళు ఓటర్ స్లిప్లు ఇస్తున్నప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా స్వయంగా ఎలక్షన్ కమిషనే ప్రత్యేకించి జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్తో ఇక్కడ ఓటర్ స్లిప్లను చూసి ఇక్కడ లోపలికి పంపిస్తారు. లోపల ఫోటో గుర్తింపు కార్డు కంపల్సరీ అని కూడా ఉంది. అందుకనే కొంతమంది తిరిగి పంపించినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఒకరిద్దరు తిరిగి వెళ్ళిపోయారు, మళ్ళీ గుర్తింపు కార్డు ఉంటేనే రావాలని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఫోటో గుర్తింపు కార్డు ఉంటేనే ఓటు వేయడానికి అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు డిస్ప్లేలో. ఇది స్కూల్ నాట్కో అఫిలియేటెడ్తో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ స్కూల్ పెద్దమ్మ నగర్ సైడ్ 3 బోరబండగా ఈ స్కూల్ ఉంది. ఒక్కొక్కరు ఓటు వేయడానికి వెళ్తున్నారు. బయట క్యూ లైన్ మనకు కనిపిస్తోంది. ఓటు వేసి మళ్ళీ తిరిగి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఓటు వేయడానికి శ్రమ తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఓటుకు సంబంధించినటువంటిది చాలా పవిత్రమైనది. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి ఒక్కరు వికలాంగులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ హేమంత్, నరేందర్, జీ తెలుగు న్యూస్. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.